తెలంగాణ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ భద్రాచలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతానికి తన వంతు సహాయం చేయాలని, భద్రాచలంపై ఉన్న ప్రేమతో, అభిమానంతో నా వంతు సహాయంగా భద్రాచలం పట్టణంలో నివసిస్తున్న సుమారు 1,00,000 మంది ప్రజలను వరద ముంపు నుంచి సురక్షితంగా ఉంచే విధంగా కరకట్ట మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 38,28,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని సమావేశంలో తెలియజేశారు. సుభాష్ నగర్ కాలనీ నుండి వరద పట్టణంలోకి చేరడంతో పట్టణ ప్రజలు, కాలనీవాసులు ప్రతి సంవత్సరం వరద సమయంలో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేశారు. వరద నీరు తొలగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరియు హరీష్ రావు ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిధులను మంజూరు చేశారని సమావేశంలో తెలిపారు. మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సుభాష్ నగర్ కాలనీ భద్రాచలం టౌన్ యాని అమౌంట్ 38,29 lakhs విత్ ఎస్ఎస్ఆర్ ఫెడరల్ లోన్. స్టాటస్ ఏమిటంటే ఫైల్ సెట్ టు ఫైనాన్స్ ఆర్ 23 గోల్డ్ ఫైనాన్స్ వెంచర్ లో ఈ కాంట్రాక్ట్ చేసిన ఇంతకుముందు కరెక్ట్ కట్టిన వాళ్ళు 4 కంపెనీలు కలిసి ఎలిజిబుల్ వచ్చేసారు. ఆ కంపెనీలు ఎవరిదాయన వాళ్ళు వెళ్ళిపోయారు. ఫోర్స్లో ఏముందంటే ఇది టెండర్ పిలవాలంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళని విత్డ్రా చేయించి అప్పుడు టెండర్ పిలవాలి. దాన్ని పిలవడానికి లేదు, మనం జీవో ఇష్యూ చేయడానికి లేదు. దానివల్ల దీనికి ఏమైనట్టు 2-3 నెలల టైం పట్టింది. వాళ్ళందరినీ దొరికించుకొని నోటీసులు ఇచ్చి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఎవడైతే జాయింట్ వెంచర్లోనో వాళ్ళందరినీ డిస్క్వాలిఫైడ్ చేసి మీరు పని చేయలేదు కాబట్టి క్వాలిఫైడ్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ టెండర్ ఈ 38 కోట్ల వరకు, ఆ 400 మీటర్ల వరకు ఫ్రెష్ వెళ్ళడం. అందువల్ల దీనికి లేట్ అయింది. నాకేంటంటే భద్రాచలానికి మీకు నాకున్న అనుబంధం ఏంటంటే, భద్రాచలంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మనం ఈ భద్రాచలం ప్రజలు సుఖంగా ఉండేటట్టు, గోదావరి వరదలకు ఇబ్బంది పడకుండా ఉండుకుంటాం. ఆ ఒక్కనంటే ఆ రోజు భద్రాచలం రాముల వారు కేవలం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తుమ్మలనాగేశ్వరరావు ఎవరు కావచ్చు అదంతా చేశారు. కొంచెం ప్రాబ్లం ఆ రోజు టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ రైతులు 5 ఎకరాలు ఇవ్వకపోవడం వల్ల అది కోర్టుకు పోయింది. లేట్ అయింది. కోర్టు నుంచి అదంతా ల్యాండ్ ఎక్విజిషన్ గిట్ట అయిపోయినాకనేమో వాళ్ళు మా డబ్బులు అప్పుడు సరిపో, అప్పుడు ఉన్నది 2 కోట్లు ఉంటే ఇప్పుడు ఇంత చేస్తారు వాళ్ళు వేయకపోవడం అట్లా పెండింగ్ పెట్టి దీనికి ఎన్ని కారణాలు చేయబట్టి మనకున్నటువంటిది ఏంటంటే భద్రాచలం వరకు అంటే 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రజల్ని మనం సేఫ్ గా ఉంచినట్టయితే మిగతా కరకట్ట కావాల్సినటువంటి అవతల పక్క కానీ యువతల పక్క కానీ గవర్నమెంట్ మిగతా అని చూసుకుంటుంది. దీని వరకు ఇస్తే భద్రాచలం ప్రజలు ఎప్పుడు గోదావరి వరదలైనా హైరాణ పడకుండా రాత్రి పోవాలి, ఎప్పుడో ఏం చేస్తాం, మళ్ళీ ఇళ్ళకి బయటికి పోవాలనేది లేకుండా ఉండటం కోసం ఈ 38 కోట్ల చిల్లర 29,50,000 రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున, భద్రాచలం ప్రజల తరఫున మరి ప్రత్యేకంగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దీనికి బాగా కృషి చేసినటువంటి హరీష్ రావు, ప్రత్యేకంగా ఏంటంటే హరీష్ రావు గారు ఇది డీల్ చేసిన తర్వాత అయింది. చాలా మంది కేటీఆర్ గారి దగ్గర పోయినా కేటీఆర్ గారు కూడా చెప్పారు, కానీ ప్రాపర్ గా దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి ముఖ్యమంత్రి గారి దగ్గర, ఏ విధంగా ఇది వస్తుంది. 2-3 ఇంపార్టెంట్ రోడ్లు కూడా 1 కోటి రూపాయలతో పెట్టాం. తర్వాత అది కాక 1,50,00,000 రూపాయలు మళ్ళీ సీసీ రోడ్లు అన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాం. దాన్ని ఒక వెంకటాపురానికి కూడా 4.5 కోట్లు అక్కడ దానికి కూడా పెట్టుకుందండి. దాని తర్వాత వాజేడు మండలానికి కూడా 30 రోడ్లు సీసీ రోడ్లు ఇచ్చినాం. అన్ని గ్రామ పంచాయతీలలో 1,50,00,000 రూపాయలు అక్కడ మన ఫ్లడ్కి అయితే రేపు జూన్లో వచ్చే ఫ్లడ్కి మనం చెప్పలేం, కానీ నెక్స్ట్ 25లో వచ్చే ఫ్లడ్కి మాత్రం భద్రాచలం సేఫ్గా ఉంటుంది. 100% భద్రాచలం ప్రజలకు చెత్తగా ఉండొచ్చు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో కట్ట పెంచడం అనేది